తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళలో భాగంగా మనము ఇక్కడికైతే రావడం జరిగింది. కలశ ద్వారం దగ్గర అయితే ఉన్నాం. సో ఈ కలశ ద్వారం గురించి మనం మాట్లాడుకోవాలా. ఈ కలశ ద్వారం అనేది చాలా ప్రత్యేకమైన అని చెప్పుకోవచ్చు. ఎవరైతే నాగసాధువులు కావచ్చు, అఘోరీలు కావచ్చు, దాంతోపాటు ప్రతి ఒక్కరు కూడా స్వామీజీలు, పీఠాధిపతులు, విఐపీలు, వివిఐపీలు కూడా ఇక్కడికి వచ్చి పుణ్యస్నానాలు ఆచరించే విసులుబాటు అయితే కల్పించిందని చెప్పేసి మనకి ఒక ప్రాథమిక సమాచారం అయితే ఉంది. యూపీ సర్కార్ ఏదైతే మనకి యోగి ఆదిత్యనాథ్ గారు చాలా మంచి ఇనిషియేట్ తీసుకొని గతంలో ఎన్నడూ లేని విధంగా ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా మంచి అట్మాస్ఫియర్ని అయితే చేంజ్ చేద్దామని చెప్పేసి చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారు. దీంతో పాటు ఖచ్చితంగా ఇది ఒక గిన్నిస్ రికార్డుగా చెప్పుకోవాలా. పోయిన మహాకుంభమేళలో మనం మాట్లాడుకుంటే 60 కోట్ల మంది మనకి ఈ కుంభమేళలో పార్టిసిపేట్ చేశారు. కాకపోతే ఈసారి మాత్రం దాదాపు 40 కోట్ల మంది, 40 కోట్ల నుంచి 50 కోట్ల మంది ఇక్కడ భక్తులు వచ్చి ఈ రాజస్నానంలో పాల్గొనే అవకాశం ఉంటుందని చెప్పేసి యూపీ సర్కార్ అయితే మనకు వెల్లడించడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం ఈ ప్రధాన ద్వారం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి త్రివేణి సంగమం ఏదైతే ఉందో ఈ ఏరియా నుంచి అయితే దాదాపు 2 కిలోమీటర్లు. సో ఇప్పటికే మనం మాట్లాడినాం, పోలీస్ బందోబస్తు అనేది ఉంది. దాంతోపాటు మినిస్టర్లు ప్రతిదీ కూడా అంటే ఏం జరుగుతూ ఉంది అనే దానిపైన అయితే ప్రాపర్గా పోలీస్ సెక్యూరిటీ అనేది చాలా టైట్గా ఉందని చెప్పుకోవాలి. అసలు ఏం జరుగుతుంది అనే దానిపైన పూర్తిగా ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు అనే దానిపైన అయితే సీఎం యోగిత్యనాథ్ అయితే ఎప్పటికప్పుడు ఒక రివ్యూ అయితే పెట్టుకుంటా ఉన్నారు అని చెప్పి తెలుస్తూ ఉంది. ఇందుకే ఇప్పటికే మనకి విజువల్స్ మీకు ఎక్స్క్లూజివ్గా మనకి సుమన్ టీవీ అందిస్తూ ఉంటుంది. మనము ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలుపెట్టిన తర్వాత మనకి దాదాపు 20 కిలోమీటర్లకు 1.5 hours పట్టిందండి. సో ఎందుకు ఇంత టైం పట్టిందని అనుకుంటే ఏదైతే మనకి దారి పొడుగునా ఉన్నటువంటి ఏవైతే వ్యాపార సముదాయాలు కావచ్చు అవన్నిటిని కూడా క్లియర్ చేసే పనిలో ఉంది. ఎందుకంటే దాదాపుగా 40 నుంచి 50 కోట్ల మంది వస్తూ ఉన్నారు అంటే నాట్ ఎ జోక్. సో ఇందులో భాగంగానే ఇంత మంచి ఏర్పాట్లు అయితే చేశారు. ఇక్కడ మొత్తం పోలీస్ సిబ్బంది అయితే ఉంది. మనకి దాదాపుగా పోలీస్ సిబ్బంది గురించి మాట్లాడుకోవాలా. ఇక్కడ ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ సిబ్బందిని అయితే చాలా వరకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు 50,000 మంది పోలీసు బలగాలతోనైతే ఇదంతా కూడా గస్తీ కాస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. దాంతోపాటు అత్యాధునిక సాంకేతికమైనటువంటి మనకి కొన్ని వేల మనకి కెమెరాలు కావచ్చు, ఏఐ కెమెరాలు, దాంతోపాటు డ్రోన్స్ అండి. సో ఎక్కడ ఏ చిన్న ఏమైనా డౌట్ వచ్చినా కూడా ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేయడము లేకపోతే ఇంకేం చేస్తారు అనేది కూడా మనకి తెలియని పరిస్థితి ఉంది. ఈ కలశ ద్వారానికి అయితే చాలా మంచి ప్రత్యేకత అయితే ఉంది. ఇక్కడ కొంతమంది స్థానిక ప్రజలైతే ఉన్నారు. సో ఖచ్చితంగా మనము ఇక్కడ వాళ్ళ రివ్యూ అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా ఉంటా ఉన్నారు. అసలు ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయనే దానిపైన మనం ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. सो माట్లాడదాం. भैया आप इधर ही रहते हैं? आप इधर मैं स्टूडेंट हूँ यहाँ, पढ़ाई करता हूँ यहाँ. सो फैसिलिटीज के बारे में बात करें तो कैसे है इधर आने वाले के लिए? नहीं, आने वाले के लिए देखिए अब की बार बहुत ज़्यादा सुख सुविधाएं यहाँ पर दी गई हैं. ज़्यादातर यात्रियों के लिए जो आते हैं दूर दूर से उनके लिए दी गई है. जैसे यहाँ देखिए कैलाश द्वार है और 3-4 है यहाँ, मतलब व्यवस्था रहने के लिए बहुत अच्छी अब की गई है. बहुत बड़ा उत्तर प्रदेश सरकार का बजट अब किया है. 600 करोड़ का बजट है, 6,000 करोड़ का. तो इसलिए अब की ज़्यादा बहुत आपकी महाकुंभ है, बहुत ज़्यादा, बहुत 144 वर्षों बाद आ रहा है, जो प्रयागराज के श्रद्धालुओं के लिए बहुत ही मतलब जान लीजिए कि बहुत बड़ा दिन है. इसलिए कि यहाँ बहुत ये प्रयागराज सदैव ही बहुत प्राचीन काल से ही ऋषि मुनियों की धरती रही है. यहाँ पर प्राचीन काल से ही मतलब संगम प्रसिद्ध है. संगम 3-4 स्थानों पर लगता है, प्रयागराज उनमें से एक प्रसिद्ध स्थान है. तो संगम इसलिए आपकी बहुत बड़ा बजट है यहाँ संगम का. संगम अब मेन संगम उधर है, ये संगम मेन नहीं है, मतलब लगा यहाँ है ज़रूर, लेकिन संगम गंगा जमुना जो सरस्वती नदी तीनों का मिलन है यहाँ से 2 किलोमीटर दूरी पर है. महाकुंभ मेल के बारे में बात करें तो 120 कंट्रीज से बहुत ज़्यादा भक्त भी इधर आ रहे, नहाने के लिए आ रहे बोल के बोल रहे. कैसे फैसिलिटीज़ कैसे मेजर? फैसिलिटीज़ देखिए प्रशासन पूरी तरह से काम कर रहा है यहाँ पर. कहाँ से देखिए प्रशासन इतना ज़्यादा है, हमें लगता है कि लगभग उत्तर प्रदेश में यहाँ 50,000 कांस्टेबल लोग यहाँ पर अब की एक्टिव होने जा रहे हैं. 50,000 कांस्टेबल और केंद्रीय सुरक्षा बल जो है वो ऊपर से है, जान लीजिए. क्योंकि यहाँ पिछली बार क्या हुआ था, एक बार इसके पहले जब संगम लगा था तो कुछ दुर्घटनाएं हो गई थी, लेकिन अब की बार ऐसा कुछ नहीं. अब की बार बहुत अच्छी व्यवस्था है यहाँ संगम में.
ये आप देख ही रहे हैं बाकी कितना व्यवस्था है संगम में। एग्जैक्टली इस साल में 40 करोड़ भक्त आने के लिए सोच रहे बोल रहे 40 करोड़ क्रॉस करते कि क्या है, ये पूरे फोर्स कंट्रोल करने के लिए कितने बहुत मुश्किल है, उसके बारे में क्या हाँ मुश्किल है, लेकिन से श्रद्धालु है ना, ज़्यादातर आस्था के नाम पे आते हैं, तो ये सब ज़्यादा कुछ करते नहीं, मतलब ज़्यादा आराम से आते हैं, आराम से। इनका मेन मकसद रहता है गंगा नदी में स्नान करना, तो इसलिए आते हैं। इनको ज़्यादा दिक्कत नहीं होती कंट्रोल करने में, क्योंकि ये ज़्यादा वो नहीं, ज़्यादातर मतलब आते हैं कि अपनी श्रद्धा भक्ति के कारण आते हैं, तो मैनेज हो जाएगा मुझे लगता है, क्योंकि बहुत ज़्यादा पुलिस फोर्स सबकी लग रही है ना, इसलिए तो हो सकता है मैनेज ऐसी कोई और प्रशासन के बड़े बड़े अधिकारी जितने हैं, अब देख लीजिए यहाँ एक ज़िला ही घोषित कर दिया, संगम जिला 56-57 एरिया जो 300-400 आते हैं, एक संगम को आधा काट करके एक जिला ही घोषित कर दिया। प्रशासन अपनी तरह से पूरा मतलब काम कर रहा है, ये बात नहीं है। हाँ, प्रशासन पूरी तरह से एक्टिव है। థ్యాంక్ యూ అండి. ఇది మొత్తానికి ఇక్కడైతే చాలా మంచి వాతావరణం అనేది ఏర్పడింది. ఎందుకంటే ఇంకొక 5 రోజుల్లో మాత్రం చాలా మంచి అట్మాస్ఫియర్ అయితే చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యూపీ మొత్తం కూడా కాషాయమయం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే నాగసాధువులు, అదేవిధంగా అఘోరీలు, చాలామంది అంటే స్వామీజీలు, పీఠాధిపతులు కూడా ఇక్కడికి వచ్చి పుణ్య స్నానాలు చేయడానికి అయితే వస్తారు అని చెప్పేసి మనకు తెలుసా ఉంది. ఈసారి అంటే మనకి పోయిన మనకి మహాకుంభమేళా గురించి మనం మాట్లాడుకుంటే అప్పుడు ఒక 20 కోట్ల మంది అయితే వచ్చారు. కాకపోతే ఈ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంది. దాదాపు 40 నుంచి 50 కోట్ల భక్తులు వచ్చి ఈ పుణ్య స్నానాలు అంటే ఏదైతే మనకి రాజస్నానం అని చెప్తా ఉన్నామండి. సో ఇది ఒక్కొక్క డేకి ఒక్కొక్క స్పెసిఫిక్గా మనకి ఆ రోజు స్నానం చేస్తే అట్లాంటి పుణ్య ఫలితాలు వస్తాయని చెప్పేసి మనకు ఇక్కడ స్థానిక ప్రజలు అయితే చెప్తా ఉన్నారు. ఇక్కడ ఫెసిలిటీస్ కావచ్చు, అరేంజ్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా హైఫైగా చేశారని చెప్పుకోవచ్చు. ఏఐ కెమెరాలు, దాంతోపాటు అండర్ గ్రౌండ్కి సంబంధించిన డ్రోన్స్ కూడా మనకి ఏర్పాటు చేయడం జరిగింది. వాటర్లో కూడా కెమెరాస్ ఏర్పాటు చేశారని చెప్పి తెలుసా ఉంది. అసలు ఎలాంటి టెక్నాలజీలో ఉన్నాము, అసలు ఎట్లా సాధ్యమైంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలా. ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడికి వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ప్రతిదీ కూడా ఆచితూచి వివరిస్తూ ఉంది యూపీ సర్కార్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సాయి కృష్ణతో బాలు సుమన్ టీవీ, ప్రయాగ్రాజ్ కుంభమేళా నుంచి.